వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైర్ పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తూ బీహార్ సీఎం వింత ప్రవర్తన, దుమారం రేపుతున్న వీడియో. బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధం, తొలి చిత్రానికి సంతకం చేసిన మొనాలిసా. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా వరంగల్ పోలీస్ కాలేజీ యూనివర్సిటీ విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఎంజీఎం సెంటర్ నుండి కేఎంసీ వరకు భారీ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ నడిబొడ్డున కీచక పర్వం. కాలేజీ లెక్చరర్ చీర మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసిన ప్రిన్సిపల్ క్లర్క్. బేగంపేట మహర్షి కాలేజీలో ఘటన. కాలేజీ ముందు బాధితురాలతో సహా విద్యార్థుల ఆందోళన. పలమనేరు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ గాలిగోపుర భూమి పూజ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరగగా, అట్టి కార్యక్రమం పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ఎండోమెంట్ అధికారులు మరియు అర్చకులు ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆలయ భూములను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని దేవాదాయ శాఖ అధికారులు దేవుని భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. అంతకుముందు ఆలయ అర్చకులు ఆయనకు ఘనస్వాగతం తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన్ను ఆలయ మర్యాదలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమాల్లో ఎండోమెంట్ అధికారులతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు స్థానికులు ఉన్నారు. Jai Vaswamba!
धान्यं धनं वशं भवपुत्रलाभं शततं वत्सरं दीर्घमायुः रोदनो जय जय वासवी जय जय वासवी जय जय वासवी अंदर कवर అవుతారు वासवांबा जय जय कन्याकांबा जय जय कन्याकांबा जय जय वासवांबा जय जय कन्याकांबा जय जय वासवांबा जय जय పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాపర్తి సెంటర్లో గ్రామస్తులకు సైబర్ క్రైమ్, రోడ్డు యాక్సిడెంట్లు, మాదక ద్రవ్యాల వినియోగం, వాటి అనర్థాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. వాహనాల తనిఖీ నిర్వహించి జరిమానా విధించడమైనది. వాహనాలు నడిపేవారు అన్ని డాక్యుమెంట్లు, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు వాహన చోదకులను కోరడమైనది. ఇట్లా ఏం చేస్తారని కాల్ చేస్తాడు పోలీసు తిరుగుతానే వచ్చినా ఉంటాడు, వీడియో కాల్ చేస్తాడు అన్నమాట. నేను ముంబై పోలీసుని లేకపోతే ఈడీ పోలీసుని అని చెప్తాడు, లేకపోతే రాజస్థాన్ పోలీసుని అంటాడు, లేకపోతే సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాను అంటాడు. ఆడు మనల్ని ఏ రకంగా భయపెడతాడంటే ఫస్ట్ నీ క్రెడెన్షియల్స్ అడుగుతాడు. నువ్వు ఏ మాత్రం ఆధార్ కార్డులో పెట్టావు దాని మీద ఒక సర్టిఫికేట్ రెడీ చేసేస్తాడు. నువ్వు ఫలానా కేసులో నీ పేరు ఉన్నది, ఫలానా గంజాయి ట్రాన్స్పోర్టేషన్లో నీ పేరు వచ్చింది అని చెప్తాను. గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామ శివార్లో టైరు పగలడంతో పొలంలోకి దూసుకెళ్లిన బస్. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలు. గాయపడిన ప్రయాణికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. కామారెడ్డి డిపో బస్ కామారెడ్డి నుండి సిరిసిల్లకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాకుండా చూడాలని, చంద్రబాబు గారి కమిట్మెంట్ ప్రకారం రివైవల్ ప్యాకేజ్ ప్రకటించాలని మంత్రి నారా లోకేష్ నన్ను అనేకసార్లు కోరారు. కేంద్ర మంత్రి కుమారస్వామి. Particularly, I congratulate our Andhra dynamic Chief Minister Chandrababu Naidu ji and the upcoming leader of Andhra, young leader Nara Lokesh garu. Several times he also using his father's name. My father commitment is to revive the RNL plant. For that, please cooperate to fulfill my father's commitment. Several times Lokesh ji also requested me. కరీంనగర్ పట్టణంలో నీకొండ సత్య లక్ష్మీ గార్డెన్స్లో నూతన సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా యువత ఉపాధి అవకాశాల కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడికే కంపెనీలు తెచ్చేలా అభివృద్ధి చేస్తున్నామని, జిల్లా యువత కోసం ఇక్కడ ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జిల్లా మంత్రి అయిన నేను దావోస్ వెళ్లి వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని అన్నారు. దానిని కూడా విమర్శిస్తూ ప్రతిపక్ష పార్టీలు నీచ పరిస్థితికి దిగజారుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. నా ఊర్లో చేయాలి లచ్చన్న, మా కుటుంబ సభ్యులు లచ్చన్న ప్రేమతో ఇక్కడ మధ్య లేదు, రాజకీయంగా తమ్ముడు రాండి ఉత్తరావద్దు కరీంనగర్ ఐటీ టవర్ లో ఈ సంస్థను స్థాపించి ఈ రోజు నుంచి వారి కార్యక్రమాలను మొదలు పెడతా ఉన్న తరుణంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన నేపథ్యంలో ఐటీ టవర్ లో ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయింది. ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈరోజు ఫంక్షన్ హాల్లో మరి కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు 2 అప్లికేషన్స్ కూడా డెవలప్ చేసి మొదటిగా కరీంనగర్ పట్టణ వాసులకి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించాలని ఒక మంచి ఆలోచనతోనే ఈ యాప్ మరి లాంచ్ చేసిన సందర్భంలో హృదయపూర్వకంగా టెక్ జీనికి సంబంధించిన సంస్థ వారికి ఈరోజు మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ అయిన మరి శ్యామ్ గారు, సాయి గారు, దీంట్లో పనిచేస్తా ఉన్న ఇతర మిత్రులకు, సోదరులకు, సోదరులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ అన్నారు. రోడ్డు భద్రతా మాసా ఉత్సవాలు ముగింపులో నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ నుండి ఎంజీఎం సెంటర్ వరకు తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి ఎంజీఎం సెంటర్లో మానవహారం నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ట్రాఫిక్ సిఐ రామకృష్ణ విచ్చేసి ట్రాఫిక్ అవేర్నెస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని, హెల్మెట్ ధరించాలని, వెహికల్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉండాలని, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దని, ట్రిపుల్ డ్రైవింగ్ వెళ్ళొద్దని, మైనర్కు బండి ఇవ్వద్దని విద్యార్థులకు వివరించారు.
జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం సందర్భంగా ఈరోజు మన తాళ్ళ పద్మావతి ఫార్మసీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు మరియు ఎన్వైకే దేవిలాల్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మన ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా వాళ్ళ యొక్క ప్రయాణం అనేది ఉండాలని చెప్పి వాళ్ళ జర్నీ సురక్షితంగా ఉండి ఇంటికి క్షేమంగా చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రోడ్డు మీద ప్రతి ఒక్కరు కూడా 80 నుంచి 90% యాక్సిడెంట్లు అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడంలో జరుగుతున్నాయి. అంటే ప్రతి ఒక్కరు కూడా 2 వీలర్ నడిపే వాళ్ళు హెల్మెట్ ధరించాలి, లైసెన్స్ ఉంటేనే వాహనాలు నడపాలి, తాగి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనం నడపకూడదు. తాగి నడపడం వల్ల రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి మేజర్ యాక్సిడెంట్ అయింది మన మామనూరులో. ఆ టిప్పర్ డ్రైవరు తాగి నడపడం వల్ల దాని మీద ఉన్న ఐరన్ మొత్తం ఒక 2 ఆటోల మీద పడి పల్టీ కొట్టి ఒక 7 ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు చనిపోయారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తాగడం అనేది మీకు సరదా కావచ్చు, కానీ తాగి వాహనం నడపడం వల్ల ఒక కుటుంబం నుంచి ఒక 10, 20, 100 కుటుంబాలు కూడా రోడ్డు మీద పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగి వాహనాలు నడపొద్దు, లైసెన్స్ తీసుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి, కారు నడిపే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్లకి వాహనాలు ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు. మైనర్లు వాహనాలు ఇస్తే మైనర్లతో పాటు వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా వాళ్ళతో పాటు జైలుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవంలో కొంత అవేర్నెస్ కలిగించుకొని రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ క్షేమంగా అందరూ కూడా ఇంటికి చేరుకోవాలని చెప్పి వారికి మనం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలుగాని హామీలను ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ల పేరుతో, హామీల పేరుతో, గ్యారంటీల పేరుతో 420 బూటకపు హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని, 100 రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పి 420 రోజులైన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, హామీలను అమలు చేసేలా మహాత్ముడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి ప్రసాదించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. 420 హామీలు, 420 రోజులు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత పాలనకు నిరసనగా మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గోదావరికని పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. जोहार महात्मा गांधी जी, जोहार जोहार, जोहार महात्मा गांधी जी, जोहार जोहार. जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना. चंद्रबाबु गारी नायकत्వం వర్ధిల్లాలి. जय तेलंगाना, जय तेलंगाना, जय केसीआर, जय केसीआर. महात्मा गांधी వచ్చినటువంటి కాంగ్రెస్ 420 రోజులైంది. ఈ నారం చేస్తున్నటువంటి సందర్భంగా మహాత్మా గాంధీ గారికి గుర్తు తెచ్చుకొని ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను, ప్రజలకు ఇచ్చినటువంటి మాటలను నిలబెట్టుకోవాలని ఈ యొక్క సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి, కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, రామన్న నాయకత్వం వర్ధిల్లాలి, కేటీ రామన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు, శిరస్సు వంచి వందనాలు. ఓ మహాత్మా, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించు, ఈ దత్తుమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్ కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.
ఈరోజు రామగుండం నియోజకవర్గంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి బీఆర్ఎస్ పార్టీ 420 హామీలను ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చే విధంగా ఈ రోజుకు 420 రోజులు ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడి అవుతున్నటువంటి సందర్భంగా వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీ గారిని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. మీ అడుగుజాడల్లో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం ఇవ్వడానికి సిద్ధపడి గౌరవ ఉద్యమ మహానాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుకు నడిపించి సబ్బండ వర్గాలను ఒక్కడి చేసినటువంటి మహానాయకుడు తొలి ముఖ్యమంత్రిగా వ్యయంగా ఈరోజు ప్రార్థించడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తూ, ఓ మహాత్మా, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించు, ఈ దద్దమ్మ కాంగ్రెస్ ప్రభుత్వానికి దారి చూపించు, ఈ చేతగాని కాంగ్రెస్ సర్కార్కు బుద్ధి ప్రసాదించు, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి జ్ఞానోదయం కలిగించు అని చెప్పేసి ఈరోజు జాతిపిత మహాత్మా గాంధీ గారిని వేడుకొని ప్రార్థిస్తా ఉన్నాం. 36వ జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలలో భాగంగా చిత్తూరు జిల్లా పుంగనూరులో శుక్రవారం పుంగనూరు పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ రోడ్ భద్రతా నియమాలపై ద్విచక్ర వాహనదారులకు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని అన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు. అతివేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. ర్యాలీలో ఆటో డ్రైవర్లు, డ్రైవింగ్ స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముప్పై జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మనము బైక్ ర్యాలీ నిర్వహించడం మరియు ఆటో వాళ్ళకి అవగాహన అన్ని జరపడం జరుగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ లో ప్రయాణించే వాళ్ళు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయరాదు, ఇలాంటి విషయాలన్నిటిపైన బైక్ లో పాటి అవగాహన కల్పించడం జరుగుతోంది. అలానే మన ఆటో సోదరులకు కూడా చాలా మందికి మద్యం సేవించి వాహనం నడపడము ఇలాంటి వాటిపైన కూడా అవగాహన జరిపించడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఈరోజు మన పట్టణంలో బైక్ ర్యాలీ చేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇది బైక్ ర్యాలీ మెయిన్ బైక్ ర్యాలీ అని ఎందుకు అంటున్నామంటే, మనం చూసినట్లయితే మన పట్టణ పరిధిలో పుంగనూరు పట్టణ పరిసర ప్రాంతాల్లోనే గత వారం రోజుల్లోనే అన్ని బైక్ యాక్సిడెంట్స్ జరిగాయి. అందులో అంతా 2 వీలర్లో హెల్మెట్ లేని కారణంగా ఒకే ఒక కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాళ్ళు మరణించడం జరిగింది. మనం చూసినట్లయితే రామసముద్రం రోడ్ లో జరిగింది, మనకి ఇక్కడ న్యూ టౌన్ దగ్గర జరుగుతుంది. ఏ బైక్ యాక్సిడెంట్ తీసుకున్నా కేవలం హెల్మెట్ ధరించకపోవడమే. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలకు అందరికీ నేను తెలియజేసేటటువంటి, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఇంకా మైనర్ పిల్లలకి వాహనాలు ఇస్తున్నారు, దయచేసి మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వకండి. వాళ్ళు తెలియనితనము లేక ఆ వయసు యొక్క దూకుడు ప్రభావంతో ఎక్కువ మితిమీరిన వేగంతో వెళ్లడం వల్ల కూడా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి జరగకపోయినా వాళ్ళ వెనకాల ప్రయాణించే వాళ్ళకి అది అపాయంగా మారుతోంది. కాబట్టి దయచేసి మైనర్లకు వాహనం ఇవ్వద్దని కోరుతున్నాను. అలానే తప్పనిసరిగా వెనకాల కూర్చున్న వాళ్ళు, ముందర కూర్చున్న వాళ్ళనే కాకుండా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ డ్రైవింగ్ చేసే వాళ్ళకే కాదు,
వెనకాల కూర్చున్న వాళ్ళకు కూడా జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎటువంటి అపాయం జరగకుండా ఉండాలంటే మంచి ISI మార్కున్న హెల్మెట్ తీసుకోండి. ఎక్కడో 100-200కి హెల్మెట్ వస్తుంది కదా, హెల్మెట్ పెట్టుకోవాలి, మా రవాణా శాఖ అధికారులు అడుగుతారు, పోలీస్ అధికారులు అడుగుతారు అని చెప్పి కాకుండా దయచేసి ISI మార్కున్న స్టాండర్డ్ అయిన హెల్మెట్ వాడండి. మన తల సురక్షితంగా ఉంటే మనకి ఎటువంటి యాక్సిడెంట్ జరిగినా మనం సేఫ్ అవ్వచ్చు, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవచ్చు. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ముందు మన హెల్మెట్ ధరించాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.